చాప్టర్ 10 భారతదేశ వ్యవసాయము. విస్తీర్ణ పరంగా భారతదేశము ప్రపంచంలోనే మూడవ పెద్ద వ్యవసాయక దేశము. మొదటి రెండు స్థానాలలో రష్యా మరియు చైనాలు ఉండగా మూడవ స్థానాన్ని భారతదేశం ఆక్రమిస్తుంది. మన దేశంలో సేద్యానికి పనికి వచ్చే భూమి ఎక్కువగా కలిగిన రాష్ట్రాలు మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్. వ్యవసాయ భూముల సాంద్రత ఎక్కువగా గల రాష్ట్రాలు పంజాబ్, హర్యానా. కాలాన్ని బట్టి పంటల వర్గీకరణ ఈ క్రింది విధంగా ఉంటుంది. ఖరీఫ్ పంట విత్తబడే కాలము జూన్ జూలై, కోయబడే కాలము సెప్టెంబర్ అక్టోబర్. పండే పంటలు పత్తి, పొగాకు, చెరకు, వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ, కొన్ని పప్పు ధాన్యాలు, కొన్ని నూనె గింజలు. రబీ పంట విత్తబడే కాలము నవంబర్ లేదా డిసెంబర్, కోయబడే కాలము మార్చ్ లేదా ఏప్రిల్. పండే పంటలు గోధుమ, బార్లీ, ఆవాలు, బంగాళాదుంప, వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశెనగ, కొన్ని పప్పు ధాన్యాలు, కొన్ని నూనె గింజలు. జైద్ పంట ఖరీఫ్ ఆగస్టు సెప్టెంబర్, విత్తబడే కాలము, కోయబడే కాలము డిసెంబర్ జనవరి. ఖరీఫ్లో పండే పంటలే ఇక్కడ కూడా పండుతాయి. రబీ ఫిబ్రవరి మార్చ్, విత్తబడే కాలము, కోయబడే కాలము ఏప్రిల్ మే. పండే పంటలు తర్బూజా, పుచ్చకాయలు, దోసకాయ, ఆకుకూరలు, కూరగాయలు. పంటల విధానాలు. 1. సాధారణ పంటల విధానం. ఒకే వ్యవసాయ క్షేత్రంలో కృత్రిమ ఎరువులను ఉపయోగించి భూసారాన్ని పెంపొందించి సుదీర్ఘకాలం పంటలు పండిస్తే దానిని సాధారణ వ్యవసాయ విధానం అంటారు. 2. బదిలీ వ్యవసాయం లేదా విస్థాపన వ్యవసాయం. అడవులను నరికి మోడులను కాల్చి ఆ బూడిదని ఎరువుగా చేసుకొని పంటలను పండిస్తే దానిని బదిలీ వ్యవసాయం అంటారు. ఆ నేలలు భూసారాన్ని కోల్పోయిన తరువాత వేరొక ప్రాంతానికి చేరి ఇదే విధానాన్ని అనుసరిస్తారు. దీనిని అస్సాంలో ఝూమ్ అని, కేరళలో పోనం అని, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల్లో పోడు వ్యవసాయం అని పిలుస్తారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో బీవర్, మాషా, పెండ్, బేరా అని పిలుస్తారు. 3. వేదిక వ్యవసాయం, టెరెస్ వ్యవసాయం. దీనిని పర్వత ప్రాంతాలలో అనుసరిస్తారు. కాఫీ, తేయాకు లాంటి పంటలు ఈ విధానం ద్వారా పండిస్తారు. 4. మెట్ట వ్యవసాయం. కేవలం వర్షాలపై ఆధారపడే ప్రాంతాల్లో అనుసరించే విధానమే మెట్ట వ్యవసాయం. 5. మాగాణి వ్యవసాయం. వర్షాలు మరియు నీటిపారుదల వసతులు గల ప్రాంతాల్లో అనుసరించే విధానమే మాగాణి వ్యవసాయం. 6. పంట మార్పిడి విధానం. ఒకే వ్యవసాయ క్షేత్రంలో భూసారాన్ని పెంపొందించడానికి ఒకదాని తరువాత మరొకటి పంటలు పండిస్తే దానిని పంట మార్పిడి విధానము అంటారు. ఈ విధానంలో ఒకే రకమైన పంటను వరుసగా పండించరు. 7. అంతర పంటల విధానం. ఒకే వ్యవసాయ క్షేత్రంలో వివిధ కాలాలలో పనికి వచ్చే పంటలను పండించడాన్నే అంతర పంటల విధానము అంటారు. 8. మిశ్రమ పంటల విధానం. ఒకే వ్యవసాయ క్షేత్రంలో పంటలు పండించడంతో పాటు అనుబంధంగా పశు పోషణ, దానికి సంబంధించిన ఉత్పత్తులను చేపట్టడాన్ని మిశ్రమ వ్యవసాయము అంటారు. 9. సాంద్ర వ్యవసాయ విధానం. క్షేత్ర పరిమితి తక్కువగా ఉన్నప్పుడు సాంప్రదాయ మరియు శ్రమ ప్రాధాన్యత పద్ధతుల ద్వారా భూములను సేద్యం చేయడమే సాంద్ర వ్యవసాయ విధానం. 10. విస్తృత వ్యవసాయ విధానం. క్షేత్ర పరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు ఆధునిక యాంత్రిక పద్ధతుల ద్వారా భూములను సేద్యం చేయడాన్ని విస్తృత వ్యవసాయం అంటారు. పంటలు 2 రకాలు. 1. ఆహార పంటలు. ఆహార పంటలలో ఏ ఆహార ధాన్యాలు. వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, బార్లీ మొదలగునవి ఆహార ధాన్యాలు. 2. పప్పు ధాన్యాలు. కందులు, పెసలు, మినుములు, శనగలు, బఠానీలు మొదలైనవి పప్పు ధాన్యాలు. నూనె గింజలు. పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు ఈ కోవకు చెందుతాయి. పానీయ పంటలు. కాఫీ మరియు తేయాకు. 2. ఆహారేతర పంటలు. ఆహారిత పంటలలో ఏ వాణిజ్య పంటలు. పత్తి, పొగాకు, జనుము మొదలైనవి. బి. తోట పంటలు. ఒకసారి మొక్కలు నాటిన తరువాత సుదీర్ఘకాలం పాటు ఫలసాయాన్ని ఇచ్చేవి. ఉదాహరణకు కాఫీ, తేయాకు, రబ్బరు, కొబ్బరి మొదలైనవి తోట పంటలు. సి. పండ్ల తోటలు.
ప్రపంచంలో పండ్ల తోటల పెంపకంలో మొదటి స్థానంలో భారతదేశం ఉండగా బ్రెజిల్ రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. 4. కూరగాయలు. కూరగాయల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో చైనా ఉండగా భారతదేశము రెండవ స్థానంలో ఉంది. 5. సుగంధ ద్రవ్యాలు. భారతదేశపు సుగంధ ద్రవ్యాల తోట కేరళ రాష్ట్రం, స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కేరళ రాష్ట్రాన్ని అంటారు. ప్రపంచంలో సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఇండోనేషియా ఉండగా రెండవ స్థానంలో ఇండియా ఉంది. పశుగ్రాస పంటలు. కొన్ని పంటలు పక్వానికి వచ్చేంత వరకు పండిస్తే దానిని ధాన్యాలు, ఆహార ధాన్యాలుగాను, మిగిలినది పశుగ్రాసంగాను ఉపయోగపడుతుంది. ఉదాహరణకి వరి, జొన్న, మొక్కజొన్న మొదలైనవి. కేవలం పశుగ్రాస పంట బెర్సిమ్ అనే గడ్డి జాతి పంట. వివిధ రకాల పంటలు, వాటి వివరాలు. 1. వరి. దీనికి కావలసిన ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుండి 27 డిగ్రీల సెంటీగ్రేడు. ఈ పంటకు కావలసిన వర్షపాతము 100 నుండి 150 సెంటీమీటర్లు. ప్రపంచంలోనే చైనా మొదటి స్థానంలో ఉండగా భారతదేశం రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. భారత్లో పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో ఎక్కువగా పండించబడుతుంది. దేశంలో ఉత్పత్తి, విస్తీర్ణ పరంగా మొదటి స్థానంలో ఉన్న పంట వరి. బాస్మతిపై పేటెంట్ హక్కులు గల దేశము భారతదేశం. ఇండియాలోనే మొదటి కృత్రిమ వరి వంగడము బనిశ్రీ. కృత్రిమ వంగడాలు స్వర్ణ, మసూరి, హేమ, రాజేశ్వరి, జయ, IR8, IR20, PBT మొదలైనవి. సువాసన గల బియ్యము బాస్మతి, టెక్స్మతి. గోధుమ పంట. దీనికి కావలసిన ఉష్ణోగ్రత 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడు. వర్షపాతము 75 సెంటీమీటర్లు. అమెరికాలో మరియు అర్జెంటీనాలో ఎక్కువగా పండుతుంది. భారత్ 5వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలలో ఎక్కువగా పండుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ఎక్కువగా పండించబడుతుంది. దేశంలో ఉత్పత్తి, విస్తీర్ణ పరంగా రెండవ స్థానంలో ఉన్న పంట గోధుమ పంట. దేశంలో హరిత విప్లవాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టిన పంట గోధుమ పంట. గోధుమ కృత్రిమ విత్తనాలు కళ్యాణి, సోనా, సోనాలిక, జనక్, జయరాజ్, మేఘదూత్ మొదలైనవి. జొన్న పంట. జొన్న పంట పండించడానికి కావలసిన ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెంటీగ్రేడు నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడు. కావలసిన వర్షపాతము 50 సెంటీమీటర్ల నుండి 100 సెంటీమీటర్లు సరిపోతుంది. ప్రపంచంలోనే మొదటి స్థానంలో అమెరికా ఉండగా రెండవ స్థానంలో భారతదేశం ఉంది. భారత్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో జొన్న పంట ఎక్కువగా పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో జొన్న పంట పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో వరి తర్వాత ఎక్కువగా పండే పంట జొన్న. జొన్న ఉత్పాదకతలో మొదటి స్థానంలో భారతదేశం ఉండగా మెక్సికోలో జొన్నను పశువుల మేతగా ఉపయోగిస్తారు. సజ్జలు. కావలసిన ఉష్ణోగ్రత 25 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడు. కావలసిన వర్షపాతం 45 సెంటీమీటర్లు. సజ్జ ఉత్పత్తిలో మొదటి స్థానంలో భారతదేశం ప్రపంచంలోనే ఉంది. భారత్లో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ మొదలైన రాష్ట్రాలలో సజ్జలు పండించబడతాయి. ఆంధ్రప్రదేశ్లో విశాఖ, ప్రకాశం, కర్నూలు జిల్లాలో సజ్జలు పండిస్తారు. నిరుపేదల ఆహారం అని సజ్జలు, రాగులను అంటారు. మొక్కజొన్న పంట. దీనికి కావలసిన ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడు. వర్షపాతం 75 సెంటీమీటర్లు. ప్రపంచంలోనే మొదటి స్థానంలో అమెరికా ఉండగా రెండవ, మూడవ స్థానాల్లో రష్యా, భారతదేశం ఉన్నాయి. భారతదేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రాలు ఎక్కువగా మొక్కజొన్న పంటను పండిస్తాయి.
ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో మొక్కజొన్న పంట పండించబడుతుంది. మొక్కజొన్నను పౌల్ట్రీలలో ఆహారంగా, పాప్కార్న్ తయారీలో, గ్లూకోజు, డెక్ట్రోజు తయారీలో ఉపయోగిస్తారు. మొక్కజొన్న కృత్రిమ విత్తనాల పేర్లు దక్కన్, రంజిత, గంగా 101 మొదలైనవి. బార్లీ పంట. దీనికి కావలసిన ఉష్ణోగ్రత 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడు, వర్షపాతం 75 సెంటీమీటర్లు. ప్రపంచంలోనే ఎక్కువగా రష్యాలో పండిస్తారు. భారతదేశము బార్లీ పంటలో 8వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. భారతదేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో బార్లీ ఎక్కువగా పండించబడుతుంది. బార్లీని బీరు తయారీలో ఉపయోగిస్తారు. వాణిజ్య పంటలు. 1. పత్తి. దీనికి కావలసిన ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడు, వర్షపాతం 80 సెంటీమీటర్లు. ప్రపంచంలో మొదటి స్థానాన్ని చైనా ఆక్రమించగా 2వ స్థానం అమెరికా, 3వ స్థానంలో భారతదేశం ఉంది. భారతదేశంలో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో పత్తి ఎక్కువగా పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, గుంటూరు, ఆదిలాబాద్ జిల్లాలలో ఎక్కువగా పండించబడుతుంది. మన రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రము నంద్యాలలో కలదు. పత్తిని ఆశించే తెగులు పేరు బోలోవార్మ్. బోలోవార్మ్ తెగులు ఆశించకుండా ఉండడానికి అమెరికాలోని మొనాసెంట్ వారు బోల్గార్డ్ అనే పత్తి విత్తనాలను తయారు చేశారు. ప్రపంచంలోనే పొడుగుపాటి పింజ పత్తికి ప్రసిద్ధి చెందిన దేశము ఈజిప్ట్. పొగాకు పండించడానికి కావలసిన ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడు, వర్షపాతం 80 సెంటీమీటర్లు. ప్రపంచంలోనే మొదటి స్థానంలో భారత్ ఉండగా 2వ స్థానంలో అమెరికా ఉంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో పొగాకు ఎక్కువగా పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కృష్ణా జిల్లాలలో పండించబడుతుంది. పొగాకును భారతదేశానికి పరిచయం చేసిన వారు పోర్చుగీసు వారు 1500 సంవత్సరంలో. పొగాకులో ఉండే ఆల్కలాయిడ్ పేరు నికోటిన్. నాణ్యతను బట్టి పొగాకు 2 రకాలు. 1 నికోటియానా టొబాకమ్ వర్జీనియా, 2 నికోటియానా రస్టికా నార్వే. సెంట్రల్ పొగాకు పరిశోధనా సంస్థ రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లాలో కలదు. పొగాకు బోర్డు గుంటూరు జిల్లాలో కలదు. కేంద్ర పొగాకు బోర్డు డైరెక్టర్ల కార్యాలయము బెంగుళూరులో కలదు. జనుము పంట. దీనికి కావలసిన ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడు, కావలసిన వర్షపాతం 100 సెంటీమీటర్లు. ప్రపంచంలోనే మొదటి స్థానంలో బంగ్లాదేశ్ జనుము పంటలో ఉండగా 2వ స్థానంలో భారతదేశం ఉంది. భారత్లో పశ్చిమ బెంగాల్, అస్సాం, ఒరిస్సా రాష్ట్రాలలో జనుము ఎక్కువగా పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలలో జనుము పండించబడుతుంది. చెరకు పంట. కావలసిన ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడు, కావలసిన వర్షపాతం 120 సెంటీమీటర్లు. ప్రపంచంలోనే చెరకు పండించే దేశాలలో మొదటి స్థానం ఆక్రమించే దేశము భారత్ కాగా 2వ స్థానంలో బ్రెజిల్ ఉంటుంది. భారత్లో ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో చెరకు ఎక్కువగా పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, ఉభయ గోదావరి మరియు నిజామాబాద్ జిల్లాలలో చెరకు పండించబడుతుంది. రాష్ట్రంలో చెరకు పరిశోధన కేంద్రం అనకాపల్లి, విశాఖ జిల్లాలో కలదు. రబ్బరు పంట. కావలసిన ఉష్ణోగ్రత 25 డిగ్రీల నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడు, వర్షపాతము 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువ. ప్రపంచంలో మొదటి స్థానంలో థాయిలాండ్ ఉండగా మలేషియా 2వ స్థానంలో, 3వ స్థానంలో ఇండోనేషియా, 4వ స్థానంలో భారత్ ఉంటుంది. రబ్బరు పంటను మన దేశంలో కేరళ, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తారు. మన దేశంలో ఉత్పత్తి అయ్యే రబ్బర్లో 90% కేరళలో ఉత్పత్తి అవుతుంది. సహజ రబ్బరు యొక్క జన్మస్థలము అమెజాన్ నది పరివాహక ప్రాంతము. కాఫీ.
కాఫీ పంటకు కావలసిన ఉష్ణోగ్రత 15 డిగ్రీల నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడు, కావలసిన వర్షపాతం 150 సెంటీమీటర్లు. కాఫీ పంటలో ప్రపంచంలోనే బ్రెజిల్ మొదటి స్థానాన్ని ఆక్రమించగా ఇథియోపియా రెండవ స్థానము ఆక్రమిస్తుంది. భారతదేశం కాఫీ పంటలో 6వ స్థానంలో ఉంటుంది. భారత్లో కర్ణాటక, తమిళనాడులో కాఫీ ఎక్కువగా పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో అరకులోయ, విశాఖపట్నం జిల్లాలో కాఫీ పండించబడుతుంది. కాఫీలో కెఫిన్ అనే విషతుల్య పదార్థం ఉంటుంది. కాఫీ 3 రకాలు: 1 అరబికా, 2 రోబస్టా, 3 లైబీరికా. లైబీరికా రకం కాఫీ ఇన్స్టంట్ కాఫీగా ఉపయోగిస్తారు. తేయాకు పంట. దీనికి కావలసిన ఉష్ణోగ్రత 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడు, కావలసిన వర్షపాతం 150 సెంటీమీటర్లు. ప్రపంచంలోనే తేయాకు ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానాన్ని ఆక్రమించగా రెండవ స్థానంలో చైనా ఉంటుంది. భారత్లో అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో తేయాకు ఎక్కువగా పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో అరకులోయలో తేయాకు పండించబడుతుంది. తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందిన రాష్ట్రం అస్సాం. అస్సాంలోని సుర్మా లోయలో తేయాకు ఎక్కువగా పండించబడుతుంది. 5 నుండి 40 సంవత్సరముల వరకు తేయాకు ఫలసాయం ఇస్తుంది. 3 నుండి 35 సంవత్సరముల వరకు కాఫీ ఫలసాయం ఇస్తుంది. బ్లాక్ టీకి ప్రసిద్ధి ఇండియా, గ్రీన్ టీకి ప్రసిద్ధి చైనా కాగా ఒలాంగ్ టీకి తైవాన్ ప్రసిద్ధి చెందినది. కొబ్బరి. కొబ్బరి తోటలకు కావలసిన ఉష్ణోగ్రత 30 డిగ్రీల నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడు, కావలసిన వర్షపాతం 100 నుండి 150 సెంటీమీటర్లు. కొబ్బరి పంటలో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని ఫిలిప్పైన్స్ ఆక్రమించగా భారత్ మరియు శ్రీలంకలు 2వ మరియు 3వ స్థానంలో ఉన్నాయి. భారతదేశంలో కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కొబ్బరి పంట ఎక్కువగా పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కోనసీమ ప్రాంతంలో కొబ్బరి ఎక్కువగా పండించబడుతుంది. రాష్ట్రంలో కొబ్బరి పరిశోధన కేంద్రం అంబాజీపేట, తూర్పు గోదావరి జిల్లాలో కలదు. దేశంలోనే కొబ్బరి పరిశోధన కేంద్రం కేరళలోని కొట్టాయంలో కలదు. నూనె గింజలు. ప్రపంచంలోనే నూనె గింజల ఉత్పత్తిలో అమెరికా మొదటి స్థానాన్ని ఆక్రమించగా రెండవ స్థానంలో రష్యా, 3వ స్థానంలో భారతదేశం ఉన్నాయి. భారతదేశంలో నూనె గింజల ఉత్పత్తిలో మొదటి స్థానంలో గుజరాత్ రాష్ట్రం ఉండగా రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, అనంతపూరు నూనె గింజలను సబ్బుల తయారీ, కాస్మోటిక్ తయారీలో, మందుల తయారీలో, పారదర్శక కాగితాల తయారీలో, గృహ అవసరాల నిమిత్తము నూనె గింజలను పండిస్తారు. వేరుశనగ ఆశించే తెగులు తిక్కా తెగులు. ఆముదాన్ని కందెనలుగా మందుల తయారీలో ఉపయోగిస్తారు. దీన్ని పారదర్శక కాగితపు తయారీలో ఉపయోగిస్తారు. అవిస నూనెను ఫ్లాక్స్ అనే మొక్క నుండి తీస్తారు. దీనిని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. వేరుశనగ పంట. దీనికి కావలసిన ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుండి 26 డిగ్రీల సెంటీగ్రేడు, కావలసిన వర్షపాతం 30 నుండి 80 సెంటీమీటర్ల వర్షపాతం. ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉండగా అమెరికా రెండవ స్థానంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు భారతదేశంలో వేరుశనగను ఎక్కువగా పండిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో అనంతపురము, చిత్తూరు జిల్లాలు వేరుశనగ పంటను ఎక్కువగా పండిస్తాయి. ఆముదం పంట. దీనికి కావలసిన ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుండి 26 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత, వర్షపాతం 50 నుండి 100 సెంటీమీటర్లు. ఆముదాల పంటలో భారత్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది. కాగా భారత్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఆముద పంట ఎక్కువగా పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఆముదాన్ని ఎక్కువగా పండిస్తారు. ఆముదాన్ని కందెనలుగా మందుల తయారీలో ఉపయోగిస్తారు. దీనిని ట్రాన్స్పరెంట్ లేదా పారదర్శక కాగితపు తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పొద్దుతిరుగుడు. కావలసిన ఉష్ణోగ్రత 20 డిగ్రీల నుండి 26 డిగ్రీల సెంటీగ్రేడు, వర్షపాతం 50 నుండి 100 సెంటీమీటర్లు. ప్రపంచంలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా భారత్ రెండవ స్థానాన్ని ఆక్రమిస్తుంది. భారతదేశంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు పొద్దుతిరుగుడు పంటను ఎక్కువగా పండిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలలో ఎక్కువగా పండించబడుతుంది. ఆవాలు.
దీనికి కావలసిన ఉష్ణోగ్రత 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడు, కావలసిన వర్షపాతం 50 నుండి 80 సెంటీమీటర్లు. ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉండగా రష్యా రెండవ స్థానంలో ఉంటుంది. భారత్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలలో ఎక్కువగా పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తాలో ఆవాలు పండించబడతాయి. అవిసె, దీనికి కావలసిన ఉష్ణోగ్రత 15 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడు, వర్షపాతం 50 నుండి 80 సెంటీమీటర్లు. అవిసెలను అమెరికా ప్రపంచంలోనే ఎక్కువగా పండిస్తుంది. రెండవ స్థానంలో రష్యా, మూడవ స్థానంలో భారత్ ఉన్నాయి. భారత్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లు అవిసెలను ఎక్కువగా పండిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో అవిసెలను పండిస్తారు. అవిసె నూనెను ఫ్లాక్స్ అనే మొక్క నుండి తీస్తారు. ఔషధాల తయారీలో ఈ అవిసె నూనెను ఉపయోగిస్తారు. సోయాబీన్స్, దీనికి కావలసిన ఉష్ణోగ్రత 15 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడు, వర్షపాతం 50 నుండి 80 సెంటీమీటర్లు. సోయాబీన్స్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అమెరికా మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో భారత్ ఉంటుంది. భారత్లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు సోయాబీన్స్ ఎక్కువగా పండిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో సోయాబీన్స్ ఎక్కువగా పండించబడుతుంది. నూనె గింజలలో అతి తక్కువ శాతం నూనె గలవి సోయాబీన్స్. పప్పు ధాన్యాలు. ఖరీఫ్ పప్పు ధాన్యాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్లలో ఎక్కువగా కందులు, మినుములు, పెసలు పండిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కందులు ప్రకాశం, కరీంనగర్ జిల్లాల్లో పండించబడగా మినుములు కోస్తా జిల్లాలో పండిస్తారు. పెసలు కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో పండిస్తారు. ఖరీఫ్ పప్పు ధాన్యాలను మొక్కజొన్న, జొన్న, పత్తి పంటలకు అనుబంధ పంటలుగా పండిస్తారు. రబీ పప్పు ధాన్యాలు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలలో శనగలు, లెంటిల్స్, బఠానీలను ఎక్కువగా పండిస్తారు. శనగలను ఆంధ్రప్రదేశ్లో మెదక్, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలలో ఎక్కువగా పండించగా లెంటిల్స్, బఠానీలను తెలంగాణ ప్రాంతంలో పండిస్తారు. రబీ పప్పు ధాన్యాలను బార్లీ, ఆవాలకు అనుబంధ పంటలుగా పండిస్తారు. మన రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో 60% నేలలను పప్పు ధాన్యాలను పండించడానికే వినియోగిస్తున్నారు. సుగంధ ద్రవ్యాలు భారతదేశపు సుగంధ ద్రవ్యాల తోట అని కేరళ రాష్ట్రాన్ని అంటారు. సుగంధ ద్రవ్యాల రాణి అని యాలకుల పంటను అంటారు. అల్లం కేరళలో ఎక్కువగా పండుతుంది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలలో పండిస్తారు. మిరియాలు కేరళ, దాల్చిన చెక్క కేరళ, లవంగాలు కేరళ, యాలకులు కేరళ మరియు కర్ణాటక, ధనియాలు రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కరీంనగర్, ఉభయ గోదావరి మరియు విశాఖ జిల్లాలలో పండించబడుతుంది. గసగసాలు రాజస్థాన్, వెల్లుల్లి మహారాష్ట్ర, ఉల్లిగడ్డలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోని కడప, కర్నూలు జిల్లాలలో ఎక్కువగా పండిస్తారు. నాసిక్లో కేంద్ర ఉల్లిపాయల పరిశోధన కేంద్రం కలదు. కడప జిల్లా ఎర్రగుంట్ల వద్ద ఉల్లి పరిశోధన కేంద్రం ఉంది. బంగాళదుంప మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, సిమ్లాలో బంగాళదుంప రీసెర్చ్ సెంటర్ ఉంది. బంగాళదుంప నుండి తయారు చేసే మత్తు పదార్థము ఓడ్కా. కూరగాయలు అన్ని డెల్టా ప్రాంతాలలో పండిస్తారు. మిర్చి ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో ఎక్కువగా పండుతుంది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కృష్ణా జిల్లాలలో ఎక్కువగా పండిస్తారు. గుంటూరులోని లాంలో మిర్చి పరిశోధన కేంద్రం ఉంది. పసుపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలలో పసుపు ఎక్కువగా పండించబడుతుంది. మామిడి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణు, చిత్తూరు, ఉభయ గోదావరి జిల్లాలలో పండించబడుతుంది. దీనిని ఫలరాజం అని పిలుస్తారు. యాపిల్ ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా పండించబడుతుంది. యాపిల్ను పులియబెట్టి తయారు చేసే మత్తు పదార్థం పేరు సిడాల్. నిమ్మ తోటలు
ఇవి ఎక్కువగా మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలలో కలవు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో కూడా కలవు. సిట్రస్ ఫలాలు మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలలో ఎక్కువగా పండించబడతాయి. ఆంధ్రప్రదేశ్లో నల్గొండ, అనంతపురము, పశ్చిమ గోదావరి జిల్లాలలో నారింజ, బత్తాయి, కమలా పండ్లు పండించబడుతున్నాయి. వీటినే సిట్రస్ ఫలాలు అని కూడా అంటారు. సపోటా ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లలో పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఎక్కువగా పండించబడుతుంది. జామ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రాలలో పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా పండించబడుతుంది. సీతాఫలం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా దొరుకుతుంది. మహబూబ్ నగర్ జిల్లా దీనికి ప్రసిద్ధి. అరటి మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్లలో ఎక్కువగా పండించబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువగా పండించబడుతుంది. అరటి పరిశోధన కేంద్రం పశ్చిమ గోదావరి జిల్లాలలో కొవ్వూరులో కలదు. ద్రాక్ష ఉత్తరప్రదేశ్, పంజాబ్ మొదటి, రెండవ స్థానాలను ఆక్రమించగా ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి జిల్లాలలో ఎక్కువగా పండించబడుతుంది. అనాస కేరళ, అస్సాం అనాస పండ్లకు ప్రసిద్ధి. ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో దొరుకుతుంది. ఎరువులు ఎరువులు 3 రకాలు. అవి 1 నత్రజని, 2 భాస్వరము, 3 పొటాషియం. ఎరువుల నిష్పత్తి నత్రజని, భాస్వరము, పొటాషియంల నిష్పత్తి 4:2:1గా ఉంటుంది. అనగా 4 పాళ్ళ నత్రజని, 2 పాళ్ళ భాస్వరము, 1 పాలు పొటాషియం కలుపుతారు. నత్రజనిని మొక్కలు సక్రమంగా ఎదగడానికి, పొటాషియంను పుష్పించడానికి ముందు, భాస్వరంను పుష్పించిన తర్వాత ఎరువుగా ఉపయోగిస్తారు. మెట్ట ప్రాంతాల అభివృద్ధికై మన దేశంలో ఏర్పాటు చేయబడ్డ అంతర్జాతీయ సంస్థ ఇక్రిసాట్ హైదరాబాద్లోని పటాన్ చెరువు వద్ద కలదు. ఎరువుల వినియోగంలో మొదటి స్థానంలో పంజాబ్ రాష్ట్రం ఉండగా 2వ స్థానంలో హర్యానా ఆక్రమిస్తుంది. ఎరువుల వినియోగంలో తక్కువగా వినియోగించే రాష్ట్రాలు మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్లు. కల్చర్స్ ద్రాక్ష తోట పెంపకాన్ని విటికల్చర్ అంటారు. పట్టుపురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అని, రొయ్యల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అని, చేపపిల్లల పెంపకాన్ని పెసికల్చర్ అని, తేనెటీగల పెంపకాన్ని ఎపికల్చర్ అని, వానపాముల పెంపకాన్ని వర్మికల్చర్ అని అంటారు. విప్లవాలు గ్రీన్ రెవల్యూషన్ అనగా పంటలలో అధిక దిగుబడి సాధించడము, వైట్ రెవల్యూషన్ అనగా పాల ఉత్పత్తి, బ్లూ రెవల్యూషన్ చేపల ఉత్పత్తి, రెడ్ రెవల్యూషన్ అనగా మాంసం ఉత్పత్తి, ఎల్లో రెవల్యూషన్ అనగా నూనె గింజల ఉత్పత్తి. బ్లాక్ రెవల్యూషన్ అనగా చమురు ఉత్పత్తి, బ్రౌన్ రెవల్యూషన్ అనగా తోళ్ల పెంపకము, సిల్వర్ రెవల్యూషన్ అనగా కోడిగుడ్ల పెంపకము, గ్రే రెవల్యూషన్ అనగా ఉన్ని, పింక్ రెవల్యూషన్ అనగా కాస్మోటిక్స్ సంబంధించినవి. పశు సంపద ప్రపంచంలో పశు సంపదలో మొదటి స్థానంలో భారత్ ఉండగా ప్రపంచంలో పశు జనాభాలో 25% భారతదేశంలోనే ఉన్నాయి. మన దేశంలో 500 జాతుల పశువులు, 3000 జాతుల పక్షులు ఉన్నాయి. మన దేశంలో పశు సంపదలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్లు మొదటి 5 స్థానాలను ఆక్రమించగా 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. మన దేశ సాగు భూమిలో ప్రతి 100 హెక్టార్లకు 12.8 పశువులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 150, ఆంధ్రప్రదేశ్లో 11 పశువులు ఉన్నాయి. మన దేశంలో ఉన్న పశు సంవర్ధక కేంద్రాలు: 1 సూతర్ఘర్ రాజస్థాన్, 2 దమ్రోద్ గుజరాత్, 3 హిసార్ గట్ట కర్ణాటక, 4 అలమది తమిళనాడు, 5 చిప్లియా ఒరిస్సా, 6 సిమిలిగూడ ఒరిస్సా, 7 అందేశ్ నగర్ ఉత్తరప్రదేశ్. ఆవులు వాటి జాతులు మరియు ప్రసిద్ధి చెందిన రాష్ట్రాలు: 1 గిర్ గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు ప్రసిద్ధి.
సింధీ ఆవులు గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, సహనాల్ ఆవులు పంజాబ్, హర్యానా, థియో ఆవులు ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. కరువు పరిస్థితిని తట్టుకొని జీవించే పశువులు నగోరే రాజస్థాన్, హర్యానా, బౌచర్ బీహార్, మాల్వీ మధ్యప్రదేశ్, హల్లీకర్ దక్షిణ కర్ణాటక, అమృతమహల్ దక్షిణ కర్ణాటక, సిరి పశ్చిమ బెంగాల్ ముఖ్యంగా డార్జిలింగ్ ప్రాంతంలో ఉంటాయి. ఖిల్లారి మహారాష్ట్ర. ఉభయ ప్రయోజనాలు గల పశువులు హొరియానా, హర్యానా, ఒంగోలు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ప్రసిద్ధి. థార్పర్కర్ గుజరాత్, రాఢీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేవతి మధ్యప్రదేశ్, కృష్ణలోయ కర్ణాటక, మహారాష్ట్రాలు. మేలుజాతి గేదెలు దేశంలో ఉత్పత్తి అయ్యే పాలలో 63% గేదెల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ గేదెల జనాభాలో 50% ఒక్క భారతదేశంలోనే ఉన్నాయి. ముర్రా జాతి గేదెలకు ప్రసిద్ధి ఢిల్లీ, హర్యానా, మౌసెనా గేదెలకు గుజరాత్, నలరావి గేదెలకు పంజాబ్, నాగపురి గేదెలకు మహారాష్ట్ర, విదర్భ ప్రాంతం, జఫర్బాదీ గేదెలకు గుజరాత్, దధ్యారి గేదెలకు మధ్యప్రదేశ్, సూర్తి గేదెలకు గుజరాత్ రాష్ట్రాలు ప్రసిద్ధి చెందినవి. శ్వేత విప్లవము లేదా వైట్ రెవల్యూషన్. దీనిని 1970లో ఎన్డీడీబీ డైరెక్టర్ అయిన వర్గీస్ కురియన్ ప్రారంభించారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్. దీనిని ఆపరేషన్ ఫ్లడ్ లేదా పాల వెల్లువ పథకంగా వర్ణించవచ్చు. ప్రపంచంలో పాల ఉత్పత్తులలో భారతదేశాన్ని ప్రథమ స్థానంలో ఉంచుటకు ఈ పథకం ప్రధాన ఉద్దేశం. సహకార సంస్థను ఏర్పాటు చేసి వివిధ రకాల పాల ఉత్పత్తులను చేపట్టి వాటిని అభివృద్ధి పరచడము మరియు మార్కెటింగ్ చేయడం మొదలైనవి ఈ పథకం యొక్క లక్ష్యాలు. ఈ పథకాన్ని మొదటిసారిగా గుజరాత్లోని ఆనంద్ వద్ద ప్రారంభించారు. మొదటి దశ 1970-81, రెండవ దశ 1981 నుండి 85, మూడవ దశ 1985 నుండి 90. మూడవ దశలో భాగంగా హైదరాబాద్ సమీపంలో హయత్ నగర్ వద్ద మదర్స్ డైరీ యూనిట్ను నెలకొల్పారు. ప్రస్తుతం దేశంలో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో గుజరాత్ రాష్ట్రం ఉండగా రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ప్రస్తుతం దేశంలో పాల వినియోగంలో ప్రథమ స్థానంలో పంజాబ్ రాష్ట్రం ఉండగా రెండవ స్థానంలో హర్యానా ఉంటుంది. శ్వేత విప్లవానికి ముందు దేశంలోని తలసరి పాల లభ్యత 100 గ్రాములు కాగా ప్రస్తుతం ఇది 220 గ్రాములకు పెరిగింది. గొర్రెల పెంపకంలో ప్రపంచంలో భారతదేశం 6వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా, రెండవ స్థానంలో రష్యా, మూడవ స్థానంలో చైనా, నాలుగవ స్థానంలో అర్జెంటీనా, 5వ స్థానంలో న్యూజిలాండ్లు ఉన్నాయి. దేశంలో గొర్రెల పెంపకంలో ముందున్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, బీహార్, మధ్యప్రదేశ్ మరియు జమ్మూ కాశ్మీర్. ప్రపంచంలో మేలు రకపు ఉన్నినిచ్చే గొర్రెలు మెరునో జాతి గొర్రెలు. ఇవి ఆస్ట్రేలియాకు చెందినవి. భారతదేశంలో లభించే ఉన్ని రకము కార్పెట్ రకపు ఉన్ని. ప్రపంచ ఉన్ని వ్యాపార కేంద్రాలు సిడ్నీ, మెల్బోర్న్. ముఖ్య గొర్రె జాతులు బహర్వాల్, గద్దీస్, గుర్జీస్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్లో ఎక్కువగా లభిస్తాయి. చేతిలో ఉన్ని వస్త్రాలను నేసే బహర్వాల్ జాతి ప్రజలు జమ్మూ కాశ్మీర్లో ఉంటారు. ఖిల్లరే, మల్వారీ జాతి గొర్రెలు రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల్లో ఎక్కువ. దక్కని, మంద్య, బెల్లరి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో లభిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్ జిల్లాలో మామిడిపల్లెలో గొర్రెలు ఎక్కువగా పెంచుతారు. సెంట్రల్ షీప్ బిల్డింగ్ ఫామ్ హర్యానాలోని హిస్సార్లో కలదు. మేకలు. పేదవాడి ఆవు మేక. దేశంలో మేకలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఉన్నినిచ్చే మేకలు పష్మినా జాతి మేకలు జమ్మూ కాశ్మీర్లో కలవు. అంగోరా జాతి మేకల నుండి మహైర్ రకపు ఉన్ని లభిస్తుంది. మేకలు పెంచని ఏకైక రాష్ట్రము కర్ణాటక. కోళ్లు. సెంట్రల్ పౌల్ట్రీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరులో కలదు. కోడిగుడ్లు మరియు మాంసము ఉత్పత్తి మరియు వినియోగంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. రెండవ స్థానంలో కర్ణాటక రాష్ట్రం కలదు. హేచరీస్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రము కర్ణాటక. కోడిగుడ్లను పొదగడానికి ఉపయోగించే వాటిని ఇంక్యుబేటర్స్ అంటారు. చేపలు. చేపలు 2 రకాలు. ఒకటి సముద్రపు చేపలు, 2 మంచినీటి చేపలు. సముద్ర చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో
భారతదేశం 6వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మొదటి స్థానంలో జర్మనీ, రెండవ స్థానంలో రష్యా ఉంటాయి. దేశంలో సముద్రపు చేపల ఉత్పత్తికి కేరళ, కర్ణాటక, మహారాష్ట్రాలు మొదటి స్థానాల్లో ఉన్నాయి. మంచినీటి చేపల ఉత్పత్తిలో ప్రపంచంలో మొదటి స్థానంలో చైనా ఉండగా రెండవ స్థానంలో భారతదేశం ఉంటుంది. దేశంలో మంచినీటి చేపల ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండగా రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇండియన్ సాల్మన్ అని రావాస్ చేపలను అంటారు. నీలి విప్లవం 1970లో ప్రవేశపెట్టబడింది. చేపల ఉత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది కాకినాడ.